We have been studying about the prayer of Paul in the 3rd chapter of the epistle of Ephesians. ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ బెస్ట్ ప్రేయర్ as far as the theologians are concerned in the whole of the Bible because of its scope, దానికి ఉన్నటువంటి విస్తీర్ణత, దానికి ఉన్నటువంటి ఉపయోగం, దానికి ఉన్నటువంటి శక్తి, దానికి ఉపయోగించబడినటువంటి పదాలను బట్టి ఇది 2వ శ్రేష్టమైనటువంటి ప్రార్థన అని చెప్తూ ఉంటారు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘస్థుల కోసం 2 మార్లు ప్రార్థన చేశాడు. మొదటి 66 వచనాల్లో, in the first 66 verses he prayed twice. In the first chapter he prayed once, and in the 3rd chapter he is praying again. In fact, these 3 chapters, it speaks about what we have in God. దేవునిలో మనకున్నటువంటి ఐశ్వర్యం ఏంటో, క్రీస్తులో మనకున్నటువంటి ఆ పరలోకపు కృపా మహదైశ్వర్యము ఏంటో గ్రహించడానికి పౌలు ప్రయాసపడుతూ ఉన్నాడు. సో ఇన్ ఎ వే he starts the prayer in the first chapter and he concludes with a kind of a doxology in the 3rd chapter. 3వ అధ్యాయంలో ఒక ఆశీర్వచనములతో ఆయన ముగిస్తూ ఉన్నాడు. In the first chapter, the prayer is about the revelation, ప్రత్యక్షత గురించి ప్రార్థన. What we have in God. క్రీస్తులో ప్రత్యేకంగా మనకేమున్నాయో అవి ప్రత్యక్షపరచబడ్డాయి. 3వ అధ్యాయంలో ఆ ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ఐశ్వర్యాన్ని మన స్వంతం చేసుకోవటం ఎలాగా, how we can realize in our lives, మన యొక్క జీవితంలో దాన్ని సంపాదించుకోవటం ఎలాగా, దాన్ని కలిగి ఉండటం ఎలాగా. In the first, we have the spiritual comprehension of the riches of his grace. ఆయన యొక్క పరలోకపు ఐశ్వర్యాన్ని ఆత్మీయ దృక్పథంలో గ్రహించటానికి దోహదపడుతూ ఉంటుంది. Whereas the second prayer in the 3rd chapter is the spiritual appropriation. దాన్ని మన జీవితంలో ఆత్మీయంగా గ్రహించటం, అన్వయించుకోవటం అనే దాన్ని మనము చూస్తున్నాం. సో దీస్ ఆర్ ది 2 prayers we can understand. In the first chapter, he prayed for the church, that is the body of Christ. క్రీస్తు శరీరమైనటువంటి సంఘము కోసం మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశాడు. అయితే 3వ అధ్యాయంలో he wants to pray for the every element, that is every individual, that is every Christian should be filled by God. దేవుని యొక్క పరిపూర్ణతలో ప్రతి విశ్వాసి కూడా ఉండాలని, ఎందుకంటే ఆ శరీరంలో మనం భాగం కాబట్టి దాని గురించి విస్తృతంగా రాయటానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద 2 prayers. వెల్, ఫ్రమ్ వర్స్ 14, 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం దాకా ఆ ప్రార్థన ఉన్నది. For this reason I bow my knees before the Father, from whom every family in heaven and on earth is named. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. దిస్ ప్రేయర్ ఈజ్ అ వెరీ హంబుల్ ప్రేయర్. దిస్ ప్రేయర్ ఈజ్ అ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్. ఆయన వినయంతో ప్రార్థన చేస్తున్నాడు, అందుకనే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఒక యూదుడు సర్వసాధారణంగా మోకాళ్ళు ఉన్నాడు. ఇట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్. అది ఖచ్చితమైనటువంటి ప్రార్థన. ఎందుకు అనంటే ఆయన పరలోకపు ఐశ్వర్యపు శక్తిని ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ అ వెరీ ఇంటిమేట్ ప్రేయర్. తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ అ ప్రేయర్ టు ద హైయెస్ట్ అథారిటీ. పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హీఈస్ ప్రేయింగ్ ఫర్ 4 things. 4 విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, దట్స్ నెంబర్ 1. ఇండ్వెల్ట్ బై క్రైస్ట్ త్రూ ఫెయిత్, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. 3వది, రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. 4వది, టు నో ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. We need to get the power in the Holy Spirit, the gracious and beautiful presence of Jesus Christ in our lives, and the love of the Father. ఈ 3 ఉన్నప్పుడు, లేకపోతే ఈ 3 మన జీవితంలో అనుభవించినప్పుడు దైవత్వం యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్ళగలుగుతాం. సచ్ ఏ హ్యూజ్ ప్రేయర్. అంత ఉన్నతమైనటువంటి ప్రార్థన మన జీవితంలో ఎలా నెరవేరగలుగుతుంది? 2 reasons. నెంబర్ 1, ఇది ఎందుకు నెరవేరగలుగుతుంది అంటే, ఇది మనం ప్రార్థన చేసేటువంటి దేవుడు
తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి ఇది సాధ్యం. రెండోది, ఇది పరిశుద్ధాత్ముని ద్వారా మన జీవితంలో ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేర్ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే లాస్ట్ సండే వి యాక్చువల్లీ లుక్డ్ ఇన్ టు ద ప్రేయర్ పాయింట్ నెంబర్ 1. మొదటి ప్రేయర్ పాయింట్ గురించి చూసాం, స్ట్రెంగ్థెన్డ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్ముని ద్వారా అంతరంగ పురుషుడు బలపరచబడాలని. దట్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ హీ మే గ్రాంట్ యూ టు బి స్ట్రెంగ్థెన్డ్ విత్ పవర్ త్రూ హిస్ స్పిరిట్ ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. హౌ మచ్ గాడ్ వాంట్స్ టు గివ్ అస్, హౌ, ఏ విధంగా ఇవ్వదలుచుకున్నాడు, వేర్, ఎక్కడ ఇవ్వదలుచుకున్నాడు, ఈ 3 విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, తన మహిమైశ్వర్యము చొప్పున. హౌ మచ్ హీ వాంట్స్ టు గివ్, దేవుడు తన స్తోమత కొద్దీ ఇవ్వాలనుకుంటున్నాడు. రెండోది, హౌ హీ వాంట్స్ టు గివ్, ఎలా ఇవ్వాలనుకున్నాడు, పవర్ త్రూ హిస్ స్పిరిట్, శక్తి కలిగిన ఆయన ఆత్మ వలన. వేర్ హీ వాంట్స్ టు డెలివర్, ఎక్కడ ఇవ్వదలుచుకున్నాడు, ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్, అంతరంగ పురుషుని యందు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మన అంతరంగ పురుషుడు ఎందుకు బలము పొందాలి అని అంటే గనక, ద డోర్ టు ద బాడీ ఇస్ ద మైండ్, సోల్ అండ్ హార్ట్. మనం ఈ లోకంలో కృంగిపోవాలన్నా, కృషించిపోవాలన్నా, శోధనలో పడిపోవాలన్నా, పాపములో పడిపోవాలన్నా, ఆత్మీయ పతనానికి వెళ్ళాలన్నా, దానికి మార్గము, దానికి డోర్ హృదయంలో ఉన్నది, మనసులో ఉన్నది, ప్రాణములో ఉన్నది, సోల్లో ఉన్నది. సో ఇఫ్ దాట్ ఈ స్ట్రాంగ్, అది గట్టిగా ఉండగలిగినట్లయితే we can face any physical calamity. భౌతికమైనటువంటి ఎలాంటి కష్టాన్నైనా మనము ఎదుర్కోగలుగుతాం. ద సోర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ శక్తి మనకి అనుగ్రహించబడుతుంది. ఇట్ ఈస్ ప్లాన్డ్ బై ద ఫాదర్, తండ్రి చేత ప్రణాళిక వేయబడింది. ప్రొక్యూర్డ్ బై ద సన్, కుమారుడు దాన్ని మనకి సంపాదించి పెట్టాడు. ప్రెజెంటెడ్ టు us బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించాడు. ద సొల్యూషన్, the strength and the security for anything in this world is through only Holy Spirit. మనకున్న సమస్యలకు పరిష్కారం, మనకున్నటువంటి బలహీనతకు శక్తి, మన ఆత్మీయ జీవితానికి భద్రత, ఈ 3 కూడా పరిశుద్ధాత్ముల్లోనే మనకి అనుగ్రహించబడుతుంది. ఇన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముల్లో ఏ విశ్వాసికైనా 3 ఉంటాయి. ఒకటి హోలీనెస్, పవిత్రత. రెండోది విట్నెస్, సాక్ష్యము. మూడోది ఇతరుల విశ్వాసులతో వన్నెస్, ఐక్యత. దీన్ని ఇంకో కోణంగా చెప్పాలంటే ప్యూరిటీ, ఆత్మీయ జీవితంలో. తర్వాత వి విల్ బి హ్యావింగ్ ఎ వాక్ దట్ ఈస్ డిపిక్టింగ్ క్రైస్ట్, క్రీస్తుని చూపించగలిగేటువంటి ఆ జీవితం మనము కలిగి ఉంటాం. మూడోది యూనిటీ, ఇతరులతో మనం ఐక్యత కలిగి ఉండగలుగుతాం. సో ఆ యొక్క నేపథ్యంలో ఐ స్పోక్ అబౌట్ డేవిడ్ బ్రైనార్డ్. 29 years కి చనిపోయాడు. చాలా శారీరకంగా కృంగిపోయి చనిపోయాడు. కానీ చనిపోయే ముందు కూడా దేవునిలో గొప్ప రిఫ్రెషింగ్ మూమెంట్స్ గురించి తన యొక్క డైరీలో రాసుకుంటూ ఉన్నాడు. తన శరీరం కృంగిపోయింది, కానీ తన ప్రాణము, తన హృదయము, తన ఆత్మ ఎంతో బలము పొందినట్లు మనం చూస్తున్నాం. ఇట్స్ ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మలో. సో దట్స్ ది పాయింట్ నెంబర్ 1, ప్రేయర్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ది సెకండ్ ప్రేయర్ పాయింట్. ఇట్ ఈస్ ఇన్ 17th verse. 2వ ప్రార్థన అంశం 17వ వచనంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సో దాట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ త్రూ ఫెయిత్. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. త్రూ హోలీ స్పిరిట్ యూ షుడ్ గెట్ ద నీడెడ్ స్ట్రెంగ్త్. మనము పరిశుద్ధాత్ముడి ద్వారా కావలసినటువంటి శక్తిని పొందాలి. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఒకవేళ ఆ శక్తి పొందినట్లయితే you will be very joyful. One may live with stability in spite of all issues and challenges in this world. జాబ్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలు లేకపోయి ఉండొచ్చు, మీకు కష్ట పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఇఫ్ యు హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ క్యాన్ లివ్ హ్యాపీలీ. అయితే ఈ యొక్క హ్యాపీనెస్ అనేది ఎలాగ కొనసాగుద్ది అని అంటే కనుక, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హీ సేస్ దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యూ. యేసుక్రీస్తు మీలో వసించాలి అని రాస్తున్నాడు. నౌ దిస్ ఈస్ ద క్వశ్చన్ we may have. ఈజ్ హీ రైటింగ్ టు అన్బిలీవర్స్? ఆయన అవిశ్వాసులకి ఈ మాటలు రాస్తున్నాడా? నో.
హీఈస్ రైటింగ్ టు బిలీవర్స్, హీఈస్ రైటింగ్ టు ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇవాంజలిస్టిక్, సువార్త బోధించడానికి ఈ మాటలు చెప్పట్లేదు. హీ స్పెసిఫిక్లీ రైటింగ్ టు ద బిలీవర్స్. మరి బిలీవర్స్ కి రాస్తూ ఉన్నప్పుడు బిలీవర్స్ లో క్రీస్తు ఉంటాడు కదా, మరి క్రీస్తు మీలో వసించాలి అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? దట్ మైట్ బి యువర్ క్వశ్చన్. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా అనేటువంటి మాట. అయితే డ్వెల్ అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించినప్పుడు దానికి ఉన్నటువంటి సమరూపమైనటువంటి అర్థం, కెనెత్ యూస్డ్ అనేటువంటి ఆయన సమరూపమైనటువంటి అర్థము ఏంటి అని అంటే సెటిల్ డౌన్ అండ్ బీ అట్ హోమ్. సెటిల్ డౌన్ అండ్ బీ అట్ హోమ్. ఆయన మనలో సంతృప్తికరంగా ఎటువంటి ఇల్ ఫీలింగ్ లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండగలిగితే అది డ్వెల్లింగ్. క్రైస్ట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ అస్ అండ్ జీసస్ ఈజ్ అట్ హోమ్. యేసయ్య మనలో సంతృప్తికరంగా ఉన్నాడు అని అర్థం అనమాట. లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు క్రీస్తు ఎక్కడున్నాడంటే ఇక్కడున్నాడు అని చెప్తారు. కానీ క్రీస్తు మాత్రం లోన ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటాడు. ఆయన కంఫర్టబుల్ గా ఉండలేడు, ఆయన సంతోషంగా ఉండలేడు. అది మనకున్నటువంటి బాధ. ఆ వ్యత్యాసము ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ అని అంటే కనుక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఉంటారు. అయితే టీచర్ ఉన్నప్పుడు ఆ క్లాస్ రూమ్ ఎలా ఉంటది? టీచర్ లేనప్పుడు ఆ క్లాస్ రూమ్ ఎలా ఉంటది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ ద సేమ్ వే క్రీస్తు మనలో ఉన్నప్పుడు కూడా క్రీస్తు లేనట్లు మనం వ్యవహరిస్తూ ఉంటాం. క్రీస్తుకి మనము ఆధిపత్యం ఇవ్వకుండా వ్యవహరిస్తూ ఉంటాం. వి లివ్ యాజ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అస్. We don't give leadership to Christ. We don't give authority to Christ. We don't call him as our Lord. Na Prabhuvu ani manamu anam. And that is what we do. Remember one thing. Jesus Christ wanted to come into our lives. యేసయ్య మన జీవితంలోకి రావాలని ఇష్టపడ్డాడు. అందుకే నీ హృదయ ద్వారాన్ని నాక్ చేశాడు ఆయన, తలుపు కొట్టాడు ఆయన. అయితే నువ్వు కూడా ఇష్టపడి తలుపు తీస్తేనే ఆయన లోనకు వస్తాడు. నౌ ట్రై టు అండర్స్టాండ్ ద డెసిషన్ ఆఫ్ గాడ్ అండ్ ద డెసిషన్ ఆఫ్ హ్యూమన్. ఈ రెండు కలిసినప్పుడు ద ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్. ఆ యొక్క వ్యాపార రీత్యా జరిగేటువంటి ఆ యొక్క ట్రాన్సాక్షన్ అంటారే అది పరిపూర్ణం అయింది. సో నౌ క్రైస్ట్ ఈజ్ ఇన్ us. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు క్రిస్టియన్సే, మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులే. బట్ మై క్వశ్చన్ ఈజ్, వేర్ ఈజ్ క్రైస్ట్? క్రీస్తు మీలో ఎక్కడున్నాడు? క్రీస్తు మీలో ఎలా ఉన్నాడు? నౌ సింపుల్ గా చెప్పాలంటే డ్వెల్ అనేటువంటి మాటని ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే గనక, మన ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వచ్చాడు అనుకోండి. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ గెస్ట్ అండ్ హీ కేమ్. అండ్ బై ద వై, దట్ పర్సన్ హూ కేమ్ టు అవర్ హౌస్, he is not a friendly person. ఆయన మనకి అంత ఇష్టమైనటువంటి వాడు కాదు. అండ్ he comes and says that I'm going to leave tomorrow. నేను వచ్చాను, I'm on the way and I will leave tomorrow అని అంటే గనక ఆయన ఒక రూమ్ చూపించి, ఒక బెడ్ చూపించి, ఆయన పడుకున్నాక యూ ట్రై టు స్పీక్ లైక్ దిస్, వీడు పొద్దున్న వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు. మీరు సహృదయం అనేది లేదు, సంతృప్తికరంగా లేరు. అందుకని ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బెటర్ అన్నట్లు మీరు ఆలోచిస్తా ఉన్నారు. దట్స్ వాట్ యు ఆర్ థింకింగ్. ఎప్పుడు వెళ్ళిపోతాడు, వెన్ హీ విల్ గో, దట్ ఈస్ హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ హిమ్. అయితే ఆ వ్యక్తి రేపు వెళ్ళిపోతాను అని అన్నవాడు ఒక 2-3 days ఉండిపోయాడు అనుకోండి మీ ఇంట్లో. ఎవరన్నా గెస్ట్, వేరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు అడుగుతారు, ఎవరండి ఆయన అంటే, ఎవరు లేనప్పుడు వాళ్ళతో ఏమని చెప్తారు తెలుసా? ఈడండి తలనొప్పి అండి, ఒక రోజు ఉంటానని చెప్పి ఇక్కడే టెస్ట్ చేసుకొని ఉండిపోయాడండి అంటారు. ఇన్ ఏ టిపికల్ తెలుగు వర్డ్. ఆయన ఇక్కడే టెస్ట్ చేసుకొని ఉండిపోయాడు, సెటిల్ అయిపోయాడు. ఇక్కడ వీడు ఇక్కడ నుంచి కదలట్లేదు, వీడు ఇక్కడే పప్పు శుద్ధలాగా ఉండిపోయాడు, కదలకుండా ఉండిపోయాడు. డూ యూ అండర్స్టాండ్ దట్ వర్డ్?
తిష్ట అనేటువంటిది, దట్ ఈస్ ద తెలుగు వర్డ్. హీ సెటిల్డ్ హియర్, ఆయన ఇక్కడ ఉండిపోయాడు. అయితే ఆ తిష్టకి ముందు పెడితే గనక ప్రతిష్ట అవుతుంది అనమాట. పవిత్రంగా క్రీస్తు మనలో సంతృప్తికరంగా ఉండగలిగితే క్రైస్ట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ అస్ కంఫర్టబుల్లీ. క్రీస్తు మనలో సంతృప్తికరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిపోతున్నాడు అని అర్థం అనమాట. ఐ వాంట్ టు గివ్ యూ ఎ రెఫరెన్స్, బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎ వండర్ఫుల్ మిషనరీ. హిస్ నేమ్ ఇస్ శామ్యుయల్ జ్విమర్. శామ్యుయల్ జ్విమర్ ఆయన ఒక మాట రాస్తాడు. హీ గివ్స్ అన్ ఇలస్ట్రేషన్. ఏమంటాడంటే, మానవ హృదయంలో ఇద్దరు ఉండగలుగుతారంట. వన్ ఈజ్ యూ అండ్ ద అదర్ ప్లేస్ హూఎవర్ యు ఆర్ ఇన్వైటింగ్. ఇద్దరు ఉండగలుగుతారు మీ యొక్క హృదయంలో. ఒకటి నువ్వు, ఇంకోటి నువ్వు ఎవరిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు. అది నీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే నీ ఈగోస్ అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క ప్రైడ్ అవ్వచ్చు, లేకపోతే నీ ధనం అవ్వచ్చు, నీ ఆస్తి అంతస్తు అవ్వచ్చు, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ కోరికలు అవ్వచ్చు. Only two can be there in your heart. Apart from you, one more thing. అయితే once you become a believer, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, apart from you, who is coming into your heart? It's Jesus Christ. సో ఒక బిలీవర్ లో ఉండేది ఇద్దరే, సెల్ఫ్ అండ్ క్రైస్ట్. సెల్ఫ్ అండ్ క్రైస్ట్. అయితే హృదయంలో రెండు ప్లేసులు ఉంటాయి. There are only two places that can exist in our heart. One is the throne, the other one is the cross. ఒకటి థ్రోను, ఇంకొకటి క్రాస్. ఒకవేళ ఈగోస్ గనక థ్రోన్ మీద ఉంటే ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు క్రాస్ మీదకి ఎక్కేస్తావు. ప్రైడ్ గనక థ్రోన్ మీద ఉంటే ఆ థ్రోన్ మీద ఉన్నటువంటి ప్రైడ్ ని సాటిస్ఫై చేయడానికి ఎన్ని కష్టాలైనా పడతావు. యు అండర్స్టాండ్ నౌ? సో ఇప్పుడు యేసు ప్రభు లోనికి వచ్చినప్పుడు ఐదర్ క్రైస్ట్ క్యాన్ బి ఆన్ ద థ్రోన్ ఆర్ he can be on the cross. అయితే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, లేకపోతే సిలువ మీద ఉంటాడు. డోర్ తీయంగానే లోనికి వస్తాడు. లోనికి వచ్చినప్పుడు ఒకవేళ సింహాసనం ఖాళీగా ఉంటే గనక నేను అక్కడ కూర్చోనా అని కూర్చుంటాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? క్రాస్ మీదకి వెళ్ళాలి. నువ్వు ఒకవేళ కనుక సింహాసనం మీద కూర్చొని రా యేసయ్య అని అన్నావు అనుకో, యేసయ్య లోనికి వచ్చి సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు కాబట్టి he goes on to the cross and he will be there on the cross. ఆయన సిలువ మీద ఉండిపోతాడు. If Christ is on the throne, self is on the cross. If Jesus is on the throne, you have to be on the cross. నువ్వు ఎక్కడున్నావు? ఇదే మాటని పౌలు భక్తుడు తాను రాసినటువంటి వచనంలో చదివితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను. యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. Paul says, I am dying on the cross. I am dead on the cross. So if I am living, it's only for Christ. నేను క్రీస్తు కోసమే బతుకుతున్నాను. ఎందుకంటే హీఈస్ ఆన్ ద థ్రోన్, హీఈస్ మై బాస్, హీఈస్ మై హీరో, హీఈస్ మై మోడల్, హీఈస్ మై లీడర్, హీఈస్ ద వన్ హూ టేక్స్ మై లైఫ్ ఫర్దర్. సో వేర్ ఈస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో క్రీస్తు ఎక్కడున్నాడు? Are you trying to satisfy your egos, your desires, your own fleshy thoughts? నీకున్నటువంటి శరీర ఆశలు, నీకున్నటువంటి కోరికలు, నీకున్నటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలు, వీటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే you are putting Christ again on the cross. యేసుక్రీస్తుని మరొకసారి నువ్వు సిలువ మీదకి ఎక్కిస్తున్నట్లే. జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్, యేసయ్య తన సొంత మాటలు ఈ మాటలు చెప్తున్నాడు. లూక్ చాప్టర్ 9 వర్స్ 23-24. మరియు ఆయన అందరితో ఇట్లను, ప్లీజ్ లుక్ ఎట్ దిస్ వర్డ్, హీ స్పీకింగ్ టు ఎవ్రీబడి. It is not exclusively to some believers. It is not exclusively to some missionaries. It is not exclusively to for some full-time workers. It's for every Christian. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ, తన్ను తాను ఉపేక్షించుకొని, యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, ప్రతి దినము, ఇట్ ఇస్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఇట్ ఈస్ నాట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్, ఇట్స్ అ డైలీ అఫేర్. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. యూ హ్యావ్ టు ఫాలో హిమ్. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. Allowing Jesus to be at home is to make him to sit on the throne.
Are you willing to do that? He already decided to settle in your life. But if you agree, he will be sitting on the throne. My friend, if he is not comfortable with you, how he will deal? I'll give you a very classic example from the Old Testament. పాత నిబంధనలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తాను. You remember Genesis chapter 18, ఆదికాండం 18వ అధ్యాయంలో God is coming with two angels. దేవుడు ఇద్దరు దేవదూతలతో అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాము బయట ఉన్నప్పుడు గాడ్ వాజ్ స్పీకింగ్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అండ్ గాడ్ వాజ్ విల్లింగ్ టు వాక్ విత్ అబ్రహాం టు షో సొడోమ్ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రా చూపించడానికి దేవుడు అబ్రహాముతో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. బట్ డూ యు నో వాట్ గాడ్ డిడ్? హీ సెంట్ two angels to Lot. లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతల్ని పంపించాడు. గాడ్ డిడ్ నాట్ గో దేర్. దేవుడు లోతు దగ్గరికి వెళ్ళలేదు. లోతు బిలీవరే అకార్డింగ్ టు హీబ్రూస్ చాప్టర్ 11. హిబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం ఆయన కూడా బిలీవరే. బట్ హీఈస్ అ బిలీవర్ వేర్ గాడ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. దేవుడు సంతృప్తికరంగా లేడు లోతుతో. God is comfortable with Abraham. So he wanted to be with Abraham and sent angels to Lot. Will God send only angels to you and not the very presence of God? I'm very serious, my friends. You are a believer. I'm not questioning your spiritual your identity. You are a child of God. You are son of God and you are daughter of God. There is no doubt about it. But is God happy with you? దేవుడు నీతో హ్యాపీగా ఉండగలుగుతున్నావా? జీసస్ క్రైస్ట్ షుడ్ బి అట్ హోమ్ ఇన్ అవర్ లైఫ్స్. బీ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆయన మన హృదయంలోకి రక్షకుడిగా ప్రవేశించాడు. అండ్ హీ వాంటెడ్ టు బి దేర్ యాజ్ లార్డ్. హీ ఎంటర్డ్ ఇన్ టు అవర్ లైఫ్ యాజ్ సేవియర్ and he wants to be the Lord. Many a times we want him to be only a savior but not the Lord. మనం ప్రభువుగా ఆయన్ని అంగీకరించడం. ఇఫ్ హీస్ ద లార్డ్, హీస్ ద ఎపిక్ సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితానికి ఆయన కేంద్రం అవుతాడు. హీస్ ద వన్ హూ రూల్స్ ఎవ్రీథింగ్. బట్ వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్ ఆన్ ద థ్రోన్, ద స్ట్రగల్స్ యూ ఫేస్, ద ఛాలెంజెస్ యూ హ్యావ్, the opportunities you get, the privileges you have, the talents you have, the gifts that you have been given. అన్ని చెప్పాను నేను. నీకున్నటువంటి అవకాశాలు, నీకున్నటువంటి తలాంతులు, నీకివ్వబడినటువంటి వరాలు, నీకున్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఎదుర్కొనేటువంటి విధం మారిపోతుంది. It changes. My friends, you might be having Christ on the throne in the morning, but not now. You might be having Christ on the throne yesterday, but not now. నిన్న క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడేమో, పొద్దున్న క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడేమో, ఇప్పుడు లేడేమో. అందుకనే డైలీ వి నీడ్ టు టేక్ అప్ అవర్ క్రాస్. ప్రతి దినం సిలువెక్కేయాలి మనం. ప్రతి క్షణం సిలువ మీద ఉన్నామో లేదో చూసుకోవాలి. ప్రతి క్షణం am I fulfilling the will of God or my will? దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నానా, నా చిత్తం కావాలని కోరుకుంటున్నాను? చెక్ యువర్ లైఫ్స్ so that Christ may dwell. క్రీస్తు మీ జీవితంలో ఆయన ఉండాలని నేను ఆశపడుతున్నాను. That's what he prays, so that Christ may dwell in your hearts through faith. I want to give you two examples from the Bible where you can understand. I'm giving the example number 1, Moses. మోషే దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడు. 40 దినాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి కిందకు వచ్చాడు. ఆయన ముఖము కూడా దేవుని ముఖములాగా ప్రకాశవంతంగా, ఇట్ వాజ్ రేడియంట్. పీపుల్ సెడ్ వీ కెనాట్ సీ యువర్ ఫేస్ బికాస్ హీ వాజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దాట్ వాజ్ మోసెస్. అయితే అదే మోషే దేవుడి మాట వినలేదు. హీ డిడ్ నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రాయి దగ్గరికి వెళ్ళి, ఆ బండ దగ్గరికి వెళ్ళి అడుగు అంటే అడగకుండా దాన్ని కొట్టాడు. గాడ్ గేవ్ హిమ్ వాటర్ because he wanted to protect Moses. If water did not come, people would have stoned him to death. అందుకనే వాటర్ ఇచ్చి, do you know what God said? Moses, you are not going to be in the promised land. నువ్వు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి ప్రవేశించవు. Why Lord? Because you have hit on my head. నా నెత్తి మీద కొట్టావు నువ్వు, నా మాట వినలేదు నువ్వు.
You wanted your will to be done. నీ చిత్తం జరగాలనుకున్నావు. You did not allow me to be your Lord. నీ ప్రభువుగా నన్ను స్వీకరించడానికి ఇష్టపడలేదు. Therefore, you are still my humble person. But let me tell you one thing, you cannot go there. నువ్వు అక్కడికి వెళ్ళలేవు. Did you understand? Moses, the great man in the Old Testament, he lost that privilege because he did not allow God to be on the throne. The second example, ఉదయం ఉండొచ్చు, సాయంత్రం లేకపోవచ్చు, నిన్న ఉండొచ్చు, ఇవాళ లేకపోవచ్చు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. యు నో అబౌట్ ఎలైజా. ఏలియా గురించి తెలుసు కదా. ఎలైజా వాజ్ ఆన్ మౌంట్ కార్మో. హీ ప్రేయిడ్. కర్మేల పర్వతం మీద ఉండి ప్రార్థన చేశాడు. ఫైర్ హ్యాస్ కమ్ డౌన్. అగ్ని కురిసింది, వర్షం కూడా కురిసింది 3.5 సంవత్సరాల తర్వాత. దెన్ హీ కేమ్ డౌన్, కిందకు వచ్చేసాడు. కర్మేల పర్వతం మీద నిలబడినప్పుడు ఆహాబు రాజుని, తన ప్రవక్తలందరినీ ఎదుర్కొన్నాడు. హీ వాజ్ ఏబుల్ టు ఫేస్ అహాబ్ అండ్ ఆల్ హిస్ ప్రాఫిట్స్. కానీ కిందకు వచ్చిన తర్వాత ఒక జెజబెల్ రాణి, ఒక క్వీన్ బెదర కొడితే హీ ran away, పారిపోయాడు. బద్రీ వృక్షం కింద ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ద ప్రేయర్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హిస్ ఈగోస్. తన యొక్క అహం నుంచి వచ్చినటువంటి ప్రార్థన. నేను ఒక్కడనే మిగిలిపోయాను, ఎవరు లేరు నాకు తోడు, నన్ను చంపేయి, యు కిల్ మీ. దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ రిక్వెస్టింగ్ గాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు గాడ్, he is commanding God. Do you know why? He seated on the throne at that time. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడ, సింహాసనం మీద. So my friends, am I doubting Elijah? No. Elijah is the one person who went into heaven without facing death. But at that moment, ఆ స్థితిగతుల్లో he was not having God on the throne. దేవుడు తన యొక్క సింహాసనం మీద లేడు. Right at this moment, as I show this finger to you, నీ మీదకి ఈ వేలు చూపిస్తూ ఉన్నప్పుడు, can you think like this? Where is Christ in my heart? నా హృదయంలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? Where is he? Is he on the cross or is he on the throne? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద ఉంటే ఎలా ఉంటుందో తెలుసా బ్రతుకు? You want to always do his will. తన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాం. I'll give you one classic example from the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తానికి నేను తలవగ్గుతా అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇస్కరియోతు యోధా జనాన్ని వేసుకొచ్చాడు, పట్టుకున్నాడు. పేతురు ఒకటి చెవు నరికేశాడు, మాల్కస్ అనేటువంటి. యేసయ్య శక్తి సంపన్నుడు, అధిక శక్తి సంపన్నుడు, వెంటనే చెవును అతికిచ్చేశాడు. Do you know what he said at that time? ఏయ్, నేను తండ్రిని అడిగితే ఆయన దేవదూతల్ని సైన్యంలాగా పంపించలాడు అనుకున్నావా? నన్ను తప్పించలాడు అనుకున్నావా? I did not ask. Do you know why I did not ask? I want to do his will, not my will. ఆయన చిత్తం చేయడానికి నేను ఇష్టపడతాను, నా చిత్తం కాదు. I'm not on the throne. Jesus Christ, when he came into this world as a human being to die as a redemption for you and for me, he was completely submitting to the will of the Father. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకములోకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, తండ్రి చిత్తానికి పరిపూర్ణంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. Let your will be done. That's awesome example we have. బైబిల్లో మనకున్నటువంటి అతి ఉన్నతమైనటువంటి, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, దేవుని కోసం ఆర్ వి ఏబుల్ టు టేక్ ఎ స్టాండ్? మనం ఒక స్టాండ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తు మన హృదయంలో సింహాసనం మీద కూర్చుంటే, ప్రభువా నువ్వు సింహాసనం మీద ఉన్నావు, నా శరీరం నలిగిపోయినా, నన్ను లోకము చీదరగొట్టుకున్నా, నన్ను ఏమన్నా, ఐ విల్ ఆల్వేస్ డిక్లేర్ యువర్ నేమ్. నీ నామాన్నే నేను ఉచ్చరిస్తాను, నీ నామాన్నే నేను హెచ్చిస్తాను. Can we say that like that? That is allowing Christ to dwell on the throne. My friends, the days are going to be very hard. రానున్నటువంటి దినాలు చాలా కష్టతరమైనది. The whole world, let me tell you one thing, the whole world, whatever the country it might be, whatever the philosophy the country might be having, whatever the religion the country might be
ఫాలోయింగ్, ఏ మతానికి చెందిన, ఏ తత్వానికి చెందిన ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు ఏంటి తెలుసు? అది క్రైస్ట్ అండ్ హిస్ ఫాలోవర్స్. యేసుక్రీస్తు, ఆయన్ని అనుసరించేటువంటి వాడు. ఓన్లీ వన్ థింగ్ దే వాంట్ టు ఫేస్, బీట్ అమెరికా, బీట్ యునైటెడ్ కింగ్డమ్, బీట్ యూరప్, బీట్ మిడిల్ ఈస్ట్, బీట్ ఇండియా, బీట్ ఆస్ట్రేలియా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ క్రైస్ట్ అండ్ హిస్ టీచింగ్స్. యేసుక్రీస్తు ఆయన బోధలను అనుమానించేవాళ్ళు, ధిక్కరించేవాళ్ళు, కొట్టిపడేసేవాళ్ళు, ఎదిరించేటువంటి వాళ్ళు. ద అదర్ డే 117th కాంగ్రెస్ లో ప్రేయర్ చేయడానికి ఒక మెథడిస్ట్ ప్రీస్ట్ ని పిలిస్తే, హీ ప్రేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రహ్మ. బ్రహ్మనామంలో ప్రార్థన చేశాడు ఆయన. చివర్ల ఏమెన్ అండ్ ఏ వుమెన్ అని అన్నాడు ఆయన. ఎంత హారిబుల్లో ఆలోచించుకోండి. ద కంట్రీస్, ద నేషన్స్ యాజ్ అ హోల్, దే డినైడ్ క్రైస్ట్. They denied Christ. I'm not worried about countries. I'm worried about you individuals. You individuals. In such a country, in such a situation, అలాంటి స్థితిగతుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు, అలాంటి రాజ్యాలలో మనం ఉంటున్నప్పుడు, can we be like Daniel? Can we be like Joseph? Joseph వలె మనం ఉండగలమా? దానియేలు వలె మనం ఉండగలమా? Can we put Christ on the throne? క్రీస్తుని సింహాసనం మీద మనం కూర్చోపెట్టగలమా? ఐఎమ్ పుట్టింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ బిఫోర్ యూ. మీ ముందు ఒక సవాలుగా పెడుతున్నాను. పౌలు అందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ క్రైస్ట్ టు సిట్ ఆన్ ద థ్రోన్, ద వే వి బిహేవ్ ఈస్ డిఫరెంట్, ద వే వి లివ్ ఈస్ డిఫరెంట్. మనము ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది, మనం జీవించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. లెట్ మీ బ్రింగ్ టు యూ దిస్ ఎగ్జాంపుల్. జార్జ్ ఫ్రెడరిక్ హ్యాండెల్. George Friedrich Handel. He was born in February 1685 in Germany. He played organ at the age of 8. He studied law, settled in London. అయితే చిన్న వయసులోనే ఆర్గన్ ప్లే చేయటం మొదలు పెట్టాడు. He became a wonderful music composer. But the problem is, he became paralyzed. ఆయన ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ ఏమన్నాడు తెలుసా? We can save the man, but the musician is lost forever అన్నాడు. మేము మనిషిని బతికించగలిగాం, కానీ తనలో ఉన్నటువంటి ఆ యొక్క సంగీతకారుడు, మ్యూజిషియన్, ఈస్ గాన్ ఫర్ ఎవర్ అని అంటున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళాడు. ఇన్ ద హాస్పిటల్ తాను చేసినటువంటి పనులకి హీ వాజ్ పుట్ ఇన్ ప్రిజన్. ఆ ప్రిజన్ లో ఉన్నప్పుడు తన యొక్క తోటి ప్రిజనర్ యేసు ప్రభు గురించి చెప్తే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. హీ స్టార్టెడ్ లివింగ్ ఎ గుడ్ క్రిస్టియన్ లైఫ్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ హీ వాజ్ సెంట్ అవుట్ అగైన్. After he came out, he prayed, and he started allowing Christ to dwell in his life. తన యొక్క జీవితంలో క్రీస్తుని సమృద్ధిగా ఉండటానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. Then he got the opportunity. ఒక అవకాశం దొరికింది. According to that opportunity, in 23 days, he created a music. He composed a music. ఆయన ఒక అద్భుతమైనటువంటి సంగీతాన్ని సృష్టించాడు. And it is in an album called Messiah. Messiah అనేటువంటి album లో ఉన్నది. And the song is this: Hallelujah, Hallelujah, Hallelujah. Have you heard that? That's nearly 350 years old music composition. And when it was played in opera, 260 people were involved in that to play that music. అది చేసినప్పుడు the royal family that was there stood up to clap him. And that time, it was this great man, George Friedrich Handel, who said, I have gone to Hades. నేను నరక స్థితిలోకి వెళ్ళిపోయాను. From there, Christ brought me here, and he is my Lord, and he is my King. నా ప్రభు, నా యొక్క దేవుడు ఆయనని. When he was given a huge amount for the music composition, do you know what he did? He gave all the money to buy 142 prisoners. యేసు ప్రభుని అంగీకరించిన 142 ప్రిజనర్స్ ని ఆ డబ్బులు ఇచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. మై ఫ్రెండ్స్, when Christ comes and dwells in you, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చి
నీలో నివసించటం మొదలు పెట్టినప్పుడు, డూ యు నో, యు లివ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం జీవిస్తావు. యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ కంఫర్ట్. యు ఆర్ బాదర్డ్ అబౌట్ ద కంఫర్ట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అండ్ ద కంఫర్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. నీలో ఉన్నటువంటి క్రీస్తు ఎలా ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారని. మై ఫ్రెండ్స్, till now we looked at 2 prayer points. Prayer point number 1, that your inner man might be strengthened through the Holy Spirit. పరిశుద్ధాత్ముడి ద్వారా మీ అంతరంగిక పురుషుడు బలపరచబడాలని. The second one, that Christ may indwell in you through faith. విశ్వాసం ద్వారా క్రీస్తు నీలో వసించాలని, నీలో కంఫర్టబుల్ గా ఉండాలని. Now the third thing is this: rooted and grounded in love. Rooted and grounded in love. 18 and 19 లో స్ప్రెడ్ అవుట్ ఉంటాయి, చదువుతాను నేను. That you being rooted and grounded in love may have strength to comprehend with all the saints what is the breadth and length and height and depth, and to know the love of Christ that surpasses knowledge. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మై ఫ్రెండ్స్, Paul says that you need energy, you need strength, you need power to receive love, to experience love. ఆ ప్రేమను అంగీకరించడానికి, ఆ ప్రేమను అనుభవించడానికి, ఆ ప్రేమను తాగటానికి నీకు దమ్ముండాలా. You need to have strength. లేకపోతే నువ్వు తాగలేవు, పడిపోతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ యొక్క శక్తి అంత గొప్పది అంటున్నాడు. వెల్, ఈ వచనాలు జస్ట్ ప్లెయిన్ రీడింగ్ కనుక చేసినట్లయితే దిస్ ఈస్ వాట్ వి గెట్. హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ ద లవ్. మనం దేవుని ప్రేమలో ఎలా ఉండాలి? వేరు పారి స్థిరపడి. వెరీ సింపుల్. హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ ద లవ్. వేరు పారాలి, స్థిరపడాలి. విల్ లుక్ ఇన్ టు డీటెయిల్స్, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ అవుట్లైన్. రెండోది, హౌ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ దిస్ లవ్. ఈ ప్రేమను ఎట్లా అనుభవించాలి? సమస్త పరిశుద్ధులతో కూడా వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ విత్ ఫెలో బిలీవర్స్ ఇన్ ఫెలోషిప్. ఒంటరిగా ఇది సాధ్యం కాదు. వాట్ వీ హ్యావ్ టు నో, మనం ఏం తెలుసుకోవాలి? ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు. యూ హ్యావ్ టు నో ద డైమెన్షన్స్ of that love. How is that love? ఆ ప్రేమ ఎలా ఉంటది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. It is beyond human comprehension. What we have to do, మనం ఏం చేయాలి? తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారై కావాలని ప్రార్థించుచున్నాను. వావ్, I just separated those words. ఇన్ని విషయాలు మనకు వచ్చినాయి. How we have to be in the love. ప్రేమలో ఎలా ఉండాలి? How we have to experience this love. ఆ ప్రేమను ఎలా అనుభవించాలి? వాట్ వీ హ్యావ్ టు నో, ఏమి తెలుసుకోవాలి? హౌ ఈస్ దట్ లవ్. ఆ ప్రేమ ఎలా ఉంటది? వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి? యునో, ఈ వర్డ్స్ మీద, నేను చదివినటువంటి ఈ ప్యాసేజ్ మీద మార్టిన్ లాయిడ్ జోన్స్, హీ గేవ్ 7 sermons. Each sermon is 55 minutes. He gave 7 sermons. That means 6.5 hours he preached only on these words. And I'm trying to do it in few minutes. కొన్ని నిమిషాల్లో నేను చేయదలుచుకున్నాను. I know I cannot do completely. పూర్తిగా చేయలేను. I can give you an outline. I can give you a taste. I can give you a minimum explanation. ఒక కనీసమైనటువంటి వివరణ మాత్రమే మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అయితే when we look at this passage, Paul is writing to the Ephesians. ఎఫెసీయులకు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ద చర్చ్ అట్ ఎఫెసస్ లో ఉన్నటువంటి సంఘానికి, దే స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆల్రెడీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వాళ్ళు ప్రేమను అనుభవించడం ఇప్పటికే మొదలు పెట్టారు. అందుకనే వేరుపారి స్థిరపడి అని అంటున్నాడు. ప్రవేశించి అనే పదాన్ని ఉపయోగించాడు. హీఈస్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు ఎంటర్, బట్ హీఈస్ ఆస్కింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు రూటెడ్, గ్రౌండెడ్. వాళ్ళు వేరు పారాలి, రూట్లు ఎక్కువ ఇవ్వాలి, గ్రౌండ్ ఎక్కువ గట్టిగా ఉండాలి. దట్ ఈస్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. అయితే ఈ ప్రార్థన కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ అప్
ఇన్ ఫ్లోర్స్. మనము అంతస్తులుగా కట్టుకుంటూ వెళ్ళాలి అంటే, వెన్ వి వాంట్ టు బిల్డ్ ఎ 4 ఫ్లోర్స్ బిల్డింగ్, 4 అంతస్తుల భవంతి కట్టాలి అని అంటే ఇంకా ముందు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. దట్ ఈస్ ద ఓన్లీ వే. పైన నుంచి ఎవడు కట్టుకుంటాడు? కట్టలేరు. కింద నుంచి పైకి వెళ్ళాల్సిందే. పౌలు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనకి 4 అంతస్తులు. దెర్ ఆర్ 4 ఫ్లోర్స్. అంతస్తు నెంబర్ 1, హోలీ స్పిరిట్ లో ఇన్నర్ బీయింగ్ స్ట్రెంగ్త్ పొందాలి. అంతస్తు నెంబర్ 2, ఇన్డ్వెల్ట్ క్రైస్ట్ కంఫర్టబుల్ గా ఉండాలి. క్రీస్తు నీలో ఉన్నవాడు సంతృప్తికరంగా ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ లవ్. అప్పుడే ప్రేమను అనుభవించడం మొదలు పెట్టగలుగుతాం. Without these two, without the Spirit of God and without the indwelling of the Christ, you can never experience the love of God. దేవుని యొక్క ప్రేమను అనుభవించలేం. సో దీస్ ఆర్ ద లెవెల్స్. కాబట్టి క్రైస్తవ జీవితం ఎదిగే జీవితం, క్రైస్తవ జీవితం నెమ్మదిగా కట్టుకునేటువంటి జీవితం. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో బ్రతికినంత కాలం యూ విల్ బి ఆల్వేస్ గ్రోయింగ్, ఎదిగేటువంటి వ్యక్తిగా ఉంటూనే ఉంటాం. డాక్టర్ బార్న్హౌస్, ఎ వెరీ ఫేమస్ థియాలజియన్, కెస్విక్ అని లండన్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ హోలీనెస్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ కన్వెన్షన్కి సెవరల్ టైమ్స్ హీ కేమ్ యాజ్ ఎ స్పీకర్. బార్న్హౌస్ ఈజ్ నోన్ ఫర్ ఇలస్ట్రస్ టీచింగ్. ఆయన అలంకారపూర్వకంగా ఉపమానాల ద్వారా బోధించడం ఆయనకున్నటువంటి గొప్ప తత్వం. ఆయన ఏమంటాడంటే, లవ్ ఈజ్ ఇంట్రిన్సిక్. లవ్ అనేది ఒక విశ్వాసి జీవితంలో ఒక భాగం అని అంటూ ఉంటాడు. ఆయన భాగం అని చెప్తూ హీ టుక్ దిస్ ఎగ్జాంపుల్. ఏమంటాడంటే, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి పౌలు భక్తుడు గలతీయులకు రాశాడు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ కాదు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలము ఏకవచనం. ఆ ఆత్మ ఫలము అని అన్నప్పుడు ఆ ఫలము ఒక దానిమ్మకాయ, లెమన్, ఒక ఆరెంజ్, ఒక నారింజకాయ లాంటిది, ఒక కమలాకాయ లాంటిది. ఎందుకంటే దానికి తొనలు ఉంటాయి. ఒక తొన పట్టుకొని కాయ అంటే కుదరదు. ఇఫ్ యు టేక్ వన్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రూట్ అండ్ కాల్ ఇట్ ఎ ఫ్రూట్, దే వోంట్ అగ్రీ. ఫ్రూట్ విల్ హ్యావ్ పార్ట్స్. అవి 9, 10, 11 పార్ట్స్ ఉంటాయి. అయితే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో దెర్ ఆర్ 9 పార్ట్స్. 9 ఉన్నాయి. We find it in Galatians chapter 5 verse 22 and 23. But the fruit of the spirit is love. That's where it begins. Joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. అయితే బార్న్హౌస్ దీని తెలుగులో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అయితే బార్న్హౌస్ ఏమంటాడంటే, వీటిలన్నిట్లో కూడా లవ్ అనేది పార్ట్. వితౌట్ లవ్ యూ కెనాట్ హ్యావ్ ఆల్ దీస్ 9 క్వాలిటీస్. అందుకనే ఇట్ ఈస్ ద లవ్ దట్ బైండ్స్ దెమ్ టుగెదర్. ఈ 9ని కలిపేది ప్రేమ. అందుట్లో మొదటిది ప్రేమ, ఎక్స్క్లూజివ్ గా ఉంటది. ఇట్ ఈస్ ద కీ, అదే తాళం చెవి. రెండోది ఏంటి? సంతోషం. వేర్ ఫ్రమ్ యూ గెట్స్ దిస్ జాయ్? సంతోషం ఎక్కడ వస్తే? ఇన్ లవ్ వెన్ యూ స్టార్ట్ సింగింగ్, ఇట్ ఈస్ జాయ్. ప్రేమలో నువ్వు పాడుతూ మొదలు పెడితే అదే సంతోషం. అండ్ మూడోది సమాధానం. వేర్ ఫ్రమ్ యూ గెట్ దట్ లవ్? వెన్ యూ స్టార్ట్ రెస్టింగ్ ఇన్ లవ్, దట్ ఈస్ పీస్. పీస్ అనేది బయట ఉంటే వచ్చేది కాదు, లోన్ ఉంటే అనుభవించేది. బయట నేను చంపేస్తూ ఉండొచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ రెస్టింగ్ ఇన్ లవ్, యు హ్యావ్ పీస్ ఇన్సైడ్. పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. మానవ జ్ఞానానికి అంతు పట్టనటువంటి సమాధానం. నిన్ను చంపేస్తున్నప్పుడు, నిన్ను నలిపేస్తున్నప్పుడు, నిన్ను దూషిస్తున్నప్పుడు, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు, నీ మీద చెయ్యనటువంటి దోషాన్ని మోపుతున్నప్పుడు, when people are bringing false accusations upon you, when people are persecuting you, when people are giving wrong witnesses upon you, the peace that you experience in love, when you are resting in love, that is peace. నాలుగోది లాంగ్ సఫరింగ్. ప్రేమ మనలో ఉన్నప్పుడు దీర్ఘశాంతం ఉంటుంది. వీఆర్ ఏబుల్ టు విత్హోల్డ్, ఆపుకోగలుగుతున్నాం. దీర్ఘశాంతం. వీఆర్ ఏబుల్ టు లివ్, గివ్ వన్ మోర్ ఛాన్స్. కైండ్నెస్,
దయాళత్వం. వెన్ యూ హ్యావ్ లవ్, ద టచ్ ఆఫ్ లవ్ ఇస్ కైండ్నెస్. ప్రేమతో తాకితే కలిగేదే దయాళత్వం. గుడ్నెస్, ఈ గుడ్నెస్ అనేది ప్రేమ యొక్క క్యారెక్టర్. లవ్ కెన్ నెవర్ డూ సంథింగ్ బ్యాడ్. ప్రేమ ఎప్పుడు చెడ్డది చేయదు, ఇట్స్ ఆల్వేస్ గుడ్. వేరే వాళ్ళు దాన్ని చెడ్డగా చూడొచ్చు, బట్ ద వన్ హూ ఈస్ హ్యావింగ్ క్రైస్ట్ లవ్ విల్ నెవర్ థింక్ టు డూ సంథింగ్ బ్యాడ్. ఫెయిత్ఫుల్నెస్, లవ్ ఉన్నప్పుడు నమ్ముతావు దేన్నైనా సరే, దేన్నైనా విశ్వసిస్తావు. వెన్ యూ హ్యావ్ లవ్, యూ హ్యావ్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. నీ గురించి నువ్వు ఆలోచించు. సాత్వికం, ఇతరుల గురించి ఆలోచిస్తాం. వెన్ యూ హ్యావ్ లవ్, ఆశా నిగ్రహం. లవ్ హోల్డింగ్ ఇన్ రెయిన్స్. ప్రేమ నీ కళ్ళం వేసి ఆపుతున్నాడు. బ్యూటిఫుల్. ఇట్ ఈస్ లవ్ ఇన్ ఎవ్రీ రెల్మ్. ప్రతి విషయంలో ఆ ప్రేమ కనబడుతూ ఉంటుంది. ఈ ప్రేమ గురించి నేను అట్లా చెప్తాను తెలుసా. హే, మా ఇంట్లో ఐప్యాడ్ ఉంది, మా ఇంట్లో డెస్క్టాప్ ఉంది, మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, మా ఇంట్లో మొబైల్ ఉన్నది, ఇవన్నీ ఉండి మీ ఇంట్లో కరెంట్ లేకపోతే, థింక్ అబౌట్ దిస్. యూ హ్యావ్ ఆల్ దీస్ గ్యాడ్జెట్స్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ పవర్, కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ దాట్? నో. మై ఫ్రెండ్స్, the talents you have, the gifts you have, the opportunities you have, the privileges you have, you can only exercise them in the right way if you have the love. Prema unnappude adi satyamavutadi. Having given that kind of introduction, Paul ఏమంటున్నాడంటే వేరు పారి, rooted. Rooted is the agricultural term. ఎందుకంటే రూట్ ఈజ్ టు ఎ ట్రీ. వేరు అనేది చెట్టుకు సంబంధించింది. రూట్స్, వాట్ దే ట్రై టు డూ, రూట్స్ డ్రా ది నీడెడ్ ఎనర్జీ, నీడెడ్ వైటమిన్స్, నీడెడ్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సాయిల్ టు మేక్ ద ప్లాంట్ గ్రో. ఒక చెట్టు పుష్కలంగా ఎదగటానికి అది ఏ మాన్యూర్లో ఉన్నదో, ఏ ఎరువులో ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తాగుద్ది, అది చెట్టుకి అందిస్తూ ఉంటది. లవ్ ఈజ్ సీన్ హియర్ యాజ్ అ కైండ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ కంపోస్ట్. కంపోస్ట్ అంటే ఏంటి తెలుసు కదా. మనము అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ని పెంచేటప్పుడు, ప్లాంట్ తక్కువ ప్లేస్ లో పెరగాలి అనుకున్నప్పుడు వి నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఆర్గానిక్ కంపోస్ట్. ఇంట్లో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు అవన్నిటిని కూడా ఒక చిన్న పాత్రలో వేసి దాంట్లో ఒక చెట్టు వేస్తే ఇట్ గ్రోస్ వెరీ ఫాస్ట్. ఇట్స్ ఆర్గానిక్ కంపోస్ట్. అర్థమైందా? సో లవ్ ఈస్ ద కంపోస్ట్. లెట్ మీ టెల్ అబౌట్ ద స్పిరిచువల్ కంపోస్ట్. సి, ఒక ఇంట్లో మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టేటప్పుడు వాట్ వీ ట్రై టు డూ ఇస్ వీ ట్రై టు క్రియేట్ అవర్ ఓన్ కంపోస్ట్. లైక్ మనకి ఎక్కువ ల్యాండ్ ఉండదు, ఎక్కువ మెన్యూర్ ఉండదు. వాట్ వీ ట్రై టు డూ ఇస్ ఆల్ ద స్పాయిల్డ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న డిష్ లో పెట్టి దాంట్లో కనుక సీడ్ వేస్తే కనుక ఇట్ గివ్స్ రైజ్ టు దట్ ప్లాంట్ వెరీ క్విక్లీ అండ్ ఇట్ టేక్స్ ఆల్ ద ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ది ఆర్గానిక్ కంపోస్ట్. So what we have to understand here is this: God is planning to give the compost in which we can grow. మనము ఎదగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దానికి స్పిరిచువల్ కంపోస్ట్ ఏంటి అని అంటే కనుక ద వెరీ లవ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రేమ. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవటం అనేది కనుక విశ్వాసి గుర్తిస్తే ఆ ప్రేమను అనుదినము తాగుతూ ఉన్నప్పుడు హీ గ్రోస్ ఇన్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో ఆయన ఎదుగుతూ ఉంటాడు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఆర్ సమ్ బిలీవర్స్, ఐ వాంట్ టు మేక్ దిస్, దెర్ ఆర్ సమ్ బిలీవర్స్, ఫర్ దెమ్ the crucifixion, the cross of Christ is an old story. It's an old story. It doesn't have any kind of impact. But let me tell you one thing, a lively believer, a dynamic believer, ఎదిగేటువంటి ఒక క్రైస్తవుడికి ఎవ్రీ టైమ్ he thinks about the cross, ఆయన క్రాస్ గురించి ఆలోచించినప్పుడు it gives a new kind of energy in him. తనలో ఒక నూతన శక్తిని ఉత్పన్నం చేసేదిగా ఉంటూ ఉన్నది. సో దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ ట్రైయింగ్ టు సే. యూ నీడ్ టు గ్రో ఇన్ దట్ లవ్. ఆ ప్రేమలో నువ్వు ఎదగాలి. ఎందుకంటే ఆ వేళ్ళు ఆ క్రీస్తు ప్రేమలోంచి సారాన్ని తీసుకుంటే అని అన్నాడు. సో పాల్ యూజ్ ద ఫస్ట్ మెటాఫార్ యాజ్ రూటెడ్. రెండోది గ్రౌండెడ్. ద వర్డ్ గ్రౌండెడ్
గ్రౌండెడ్ అనేటువంటి ఈ యొక్క మాట, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ వాట్ యు కాల్, ఇట్ ఈస్ ఇన్ బిల్డింగ్ టర్మ్. ఆయన ఒక బిల్డింగ్ లో ఉపయోగిస్తున్నటువంటి పదంగా మనం చూస్తున్నాం. బిల్డింగ్ కి పునాది కావాలి, అయితే చెట్టుకు వేళ్ళు కావాలి. there are few similarities between roots and foundation. Both roots and foundations are not seen. పునాది మన కంటికి కనబడదు, వేళ్ళు కూడా కంటికి కనబడదు. Both of them give the strength to the superstructure. చెట్టుకి శక్తినిచ్చేది వేళ్ళు, బిల్డింగ్ కి స్ట్రెంగ్త్ నిచ్చేది పునాది. ఆ రెండు సిమిలర్, బట్ దెర్ ఇస్ వన్ డిసిమిలారిటీ. ఒకటి వ్యత్యాసం అన్నది, రూట్స్ దే గివ్ కంటిన్యూస్ ఎనర్జీ, ప్రతి దినము నూతన శక్తిని అనుగ్రహించేదిగా ఉంటుంది. దే గివ్ లైఫ్. బట్ వేరాజ్ ఫౌండేషన్ ఇస్ వన్స్ ఫర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్, ఒక్కసారిగా స్థిరపరచబడింది. Now, what is the foundation on which a Christian faith is established? క్రైస్తవ విశ్వాసం ఒక్క పునాది మీద కట్టబడింది ఏంటి అని ఆలోచిస్తే, I want to read to you these verses. 1 Corinthians chapter 3 verses 10 and 11. According to the grace of God given to me, like a skilled master builder, I laid a foundation. Like a skilled master builder, I laid a foundation, and someone else is building upon it. Let each one take care how he builds upon it. For no one can lay a foundation other than that is laid. ఇంకొక పునాదిని ఎవరు వేయలేరు. And what is that foundation? Which is Christ Jesus. 11వ వచనం, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. What do you mean by Jesus Christ? When Jesus Christ is proved, when Jesus is proved as Christ, యేసుని క్రీస్తు, యేసు అనేది ఆయనకి ఇచ్చిన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన టైటిల్. క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అంటే మెస్సయ, క్రీస్తు అంటే ప్రత్యేకంగా దేవుడి చేత పంపబడ్డవాడు. అది ప్రూవ్ అయింది ఎప్పుడో తెలుసా? when Jesus Christ rose again from the dead. ఆయన ఆ యొక్క మరణాన్ని జయించి పైకి వచ్చినప్పుడు, అప్పుడు అది రుజువైంది. కాబట్టి let me tell you one thing, it is the crucifixion that is the compost in which our roots should grow. మన యొక్క వేళ్ళు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణములోకి చొచ్చుకొని వెళ్తూ ఉంటే ప్రేమను మనం పొందుతూ ఉంటాం, ప్రేమను అందిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, రిజరెక్షన్ మీద మన యొక్క విశ్వాసాన్ని కట్టుకుంటూ వెళ్తే ప్రపంచంలో దేనికి భయపడం. We will not be afraid of anything in this world. So వేరుపారి, స్థిరపడి, two words he is using. Now Paul prays that they may comprehend, గ్రహించుకొనుటకు. They may comprehend, గ్రహించుకొనుటకు. To lay hold, అయ్యా ఆ ప్రేమను నువ్వు నీ జీవితంలో అనుభవించాలి అని అంటూ ఉన్నాడు. Let me tell you one thing, song if you hear, that's enough. పాట వింటే సరిపోద్ది. మూవీ వినో, you have to see, వాచ్ చేయాలి. మూవీని వాచ్ చేయాలి, ఒక స్టెప్ పెరిగింది. అయితే బిర్యానీ వింటే సరిపోదు, చూస్తే సరిపోదు, తినాలి, 3వ స్టెప్లోకి వెళ్ళింది. When it comes to love of Christ, it is not these three, it goes still beyond. దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళిపోద్ది. ఏంటి తెలుసా? It has to be experienced, it has to be digested. మన యొక్క జీవితంలో అది కలిసిపోవాలి. గుర్తుపెట్టుకోండి, దీన్ని నేను ఏమంటాను తెలుసా? టాబ్లెట్ అంటాను. టాబ్లెట్ ఏం చేయాలి సార్? అది నీ బాడీలోకి వెళ్ళాలి అండ్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. యు టేక్ అన్ ఆర్డినరీ అనాలిజెసిక్. ఒక తలనొప్పి ఇచ్చిందని ఒక అనాలిజెసిక్ టాబ్లెట్ వేసుకున్నాం. అయితే తలనొప్పి తగ్గలేదంటే డూ నో వాట్ పీపుల్ సే? లెట్ ఇట్ స్టార్ట్ వర్కింగ్. అది పనిచేయడం మొదలు పెట్టినాయి. ఇట్ మే టేక్ 15 minutes, ఇట్ మే టేక్ 20 minutes, ఇట్ మే టేక్ 5 minutes. అది ప్రేమ. That love should be experienced in our life. మన యొక్క జీవితంలో అనుభవించడం మొదలు పెట్టాలి. D.A. Carson, a very great theologian, made a statement which made me to get astonished. Do you know what he said? Grasping the love of Christ does not happen naturally. క్రీస్తు ప్రేమను అంగీకరించడం అనేది సహజంగా ఎవరికి అర్థం కాదు. I'm making this statement again. Grasping the love of Christ does not happen naturally. సహజబద్ధంగా దేవుని క్రీస్తు ప్రేమను అంగీకరించడం ఎవరికి సాధ్యం కాదు. యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోతే ఎటకారంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తుని చంపేవాళ్ళు, వీడు దేవుడైతే దిగిరమ్మను అని అరిచిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అన్నారు, ఇప్పటికి కూడా శిలువ మీద చనిపోయిన యేసుక్రీస్తుని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు.
సర్కాజంగా. ఇండియాలో చాలా మంది ఆ శవాన్ని పెట్టుకున్నటువంటి ఆలయమా అని అనేవాళ్ళు ఉన్నారు. దే కాల్ హిమ్ యాజ్ ఎ డెడ్ బాడీ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఉన్నటువంటి ఒక శవంగా ఆయన్ని పోల్చారు. దే స్పీక్ వెరీ బ్యాడ్, వెరీ వల్గర్. డు యు నో వై? దట్ ఈస్ హౌ ఎ న్యాచురల్ మ్యాన్ రియాక్ట్స్. ఒక సహజబద్ధమైనటువంటి వ్యక్తి స్పందించే విధానం అది. అందుకనే టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, టు యాక్సెప్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, టు రిసీవ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా ఆ ప్రేమను అంగీకరించలేవు, ఆ ప్రేమను నీ హృదయంలో స్వీకరించలేవు. ఆ ప్రేమ అన్కండిషనల్, షరతులు లేనిది. ఆ ప్రేమ జీవితాన్ని ఇచ్చేసుకునేది. అన్లెస్ అండ్ అంటిల్ యు ఎక్స్పీరియన్స్ దట్ లవ్, యూ కెనాట్ షేర్ ఇట్ విత్ అదర్స్. ఇతరులకు దాన్ని అందించలేవు. ఎవరైతే దేవుని ప్రేమను అంగీకరించడం మొదలు పెడతారో, దే వాంట్ టు గ్రో ఇన్ ఇట్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. A person gets the first taste of God's love in Christ on the day of salvation. నువ్వు రక్షింపబడిన దినాన్న ఆ ప్రేమ యొక్క రుచి చూడటం మొదలు పెట్టావు. ఇట్ ఈస్ వావ్. మొదటిసారి టేస్ట్ చేసినప్పుడు వావ్, ఇట్స్ వెరీ టేస్టీ, ఇట్స్ వెరీ స్టేటీ, వెరీ టేస్టీ. బట్ దట్ పర్సన్ నీడ్స్ టు గ్రో ఇన్ దట్ లవ్. ఆ ప్రేమలో ఎదగాలి. సమ్ పీపుల్ దే ఎండ్ అప్ ఆఫ్టర్ టేస్టింగ్. వాళ్ళు టేస్ట్ చేసి ఇంకా తర్వాత దాని గురించి ఆలోచించరు. My friends, you need to eat it every day. You need to drink it every day. You need to breathe it every day. You need to take it every day. A person who is not growing in the love of God can find the Christian life boring. క్రైస్తవ జీవితం కొంతమందికి చాలా బోరింగ్ గా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? You are not growing. ఈ యొక్క క్రిస్టియన్ లైఫ్ ఒక భయంకరమైనటువంటి ముళ్ళ బాటగా ఉన్నదా, కష్టతరంగా ఉన్నదా, అసాధ్యం అని అనిపిస్తుందా, ఏంట్రా ఈ తలనొప్పి అని అనిపిస్తుందా? ప్రాబబ్లీ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మనలో కొంతమందికి వర్షింగ్ బికమ్స్ లెథార్జిక్. ఆరాధన అనేది అర్ధరహితంగా ఉంటుంది, బోరింగ్ గా ఉంటుంది. ఆరాధన చేసేప్పుడు కూడా ఆవలించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్ ఈస్ మెకానికల్ ఫర్ సమ్ పీపుల్. కొంతమందికి యాంత్రికంగా ఉంటుంది. డూ యు నో వై? యువర్ లవ్ ఇస్ నాట్ గ్రోయింగ్. బట్ ఇఫ్ యువర్ లవ్ ఇస్ గ్రోయింగ్, ద సేమ్ ఓల్డ్ సాంగ్ గివ్స్ యు ఎ న్యూ ఎక్సైట్మెంట్. అదే పాత పాట, కొన్ని వందల సార్లు పాడినటువంటి పాట, కానీ నీలో ఒక నూతన అనుభూతినిస్తుంది. డూ యు నో, ఐఎమ్ ప్రీచింగ్ దిస్ వెరీ సర్మన్ so many times. ఇదే వర్తమానం ఎన్నిసార్లు చెప్పాను. బట్ ఎవ్రీ టైమ్ ఐ ప్రీచ్, ఐ గెట్ ఎ న్యూ ఎక్సైట్మెంట్. ఒక నూతన అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది. వై? బికాస్ ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమలో నేను ఎదుగుతూ ఉన్నాను. Then the fourth thing is this: comprehending God's love is corporate experience. సమస్త పరిశుద్ధులతో మీ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. యూ కెన్ బికమ్ ఎ క్రిస్టియన్ ఆల్ అలోన్. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఒంటరిగా అంగీకరించేస్తావు, అయిపోద్ది. దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇండివిజువల్లీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో ఎదగాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్. సహవాసం లేకుండా సాధ్యము కాదు. దట్ ఈస్ వై క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కార్పొరేట్ లైఫ్. అది ఇతరులతో ముడిపడి ఉంటూ ఉన్నదే. ఇఫ్ సంబడి సేస్, షుడ్ ఐ గో టు చర్చ్, షుడ్ ఐ గో టు ఫెలోషిప్, ఇఫ్ సంబడి హ్యాస్ టు బి రిపీటెడ్లీ ఇన్వైటెడ్ టు ఫెలోషిప్, కొంతమందిని పదే పదే ఫోన్ చేసి రండి బ్రదర్, రండి బ్రదర్, ఫెలోషిప్ స్టార్ట్ అయిపోయింది, మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, పాటలు పాడుతున్నాం అని 10 సార్లు మెసేజ్ పెడితే వస్తున్నారంటే యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో ఎదగట్లేదు నువ్వు. ఐ కెన్ సే దిస్ వెరీ సాలిడ్లీ, వెరీ కాన్ఫిడెంట్లీ. యు ఆర్ నాట్ గ్రోయింగ్. ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ లవ్, దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలతో కలిసి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకు అన్నట్టేమో, I'll give you 3 reasons. Reason number 1 is this: దేవుని ప్రేమను అనుభవించినప్పుడు దాన్ని ఇతరులకు అందించకుండా ఉండలేం. కొత్త చీర కొనుక్కున్నావు, బట్టలు కట్టుకున్నావు, చీర, చిన్నపిల్లలకి బట్టలు కొనిచ్చావు, చిన్నపిల్లలకు బొమ్మ కొనిచ్చావు. ఆ బొమ్మ అనుభూతి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఇతరులకు చూపించినప్పుడు.
ఆ చీర అందం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దాన్ని కట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ చీర ఎక్కడ కొన్నారు, బాగున్నది అని అంటే, డూ యు అండర్స్టాండ్? నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్. Did you understand that? My friends, if you have experienced love, you want to share it. ఒక చిన్న బాబుకి బొమ్మ ఇవ్వంగానే ఇతరులకు చూపించకుండా ఎలా ఉండలేడో, దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందినప్పుడు దాన్ని ఇతరులకు అందించకుండా, ఇతరులకు దాన్ని వివరించకుండా ఉండలేవు. You need somebody to share. You need somebody to share. That's the reason number 1. Reason number 2, అలాగా ఇతరులు షేర్ చేసినప్పుడు, ఆ ప్రేమ గురించి నువ్వు విన్నప్పుడు, యువర్ లవ్ ఇంక్రీజెస్. యు అండర్స్టాండ్ లవ్. నువ్వు అనుభవించి ఇతరులకు చెప్పినప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకుంటావు. ఇతరులు అనుభవించింది నువ్వు వింటే ప్రేమను అర్థం చేసుకుంటావు. బ్యూటిఫుల్. 3వది, ఇతరుల నుండి క్రీస్తు ప్రేమను నువ్వు పొందుతావు. ఇమాజిన్, స్కాట్లాండ్లో ఒంటరిగా బతుకుతూ ఉన్నావు, నీకెవరు తెలీదు. సడన్ గా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కలిసింది. మాల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నావు. తెలుగు వాళ్ళు, క్రైస్తవులు, విశ్వాసులు రండి మా ఇంటికి అని భోజనం పెడితే, హౌ యు ఫీల్? వావ్, గాడ్ లవ్స్ మీ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే ఈ కుటుంబాన్ని నా కోసం పెట్టాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నా కోసం ఈ యొక్క కపుల్ని నా కోసం పెట్టాడు. డు యు సే దాట్? వెన్ యు రిసీవ్ లవ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ అదర్స్, వెన్ యు షేర్, వెన్ యు హియర్, వెన్ యు రిసీవ్, నువ్వు ఇతరులతో పంచుకున్నప్పుడు, ఇతరుల నుంచి నువ్వు పొందినప్పుడు, ఇతరుల నుంచి నువ్వు సాక్ష్యాన్ని విన్నప్పుడు, యు కెన్ కాంప్రహెండ్ లవ్. దేవుని ప్రేమను అనుభవిస్తూ మొదలు పెడతావు. దేవుని యొక్క ప్రేమలో ఎదగటం మొదలు పెట్టావు. అందుకనే క్రీస్తు ప్రేమ ఒంటరిగా పరిపూర్ణంలోకి నడిపించదు. ఇట్ నీడ్స్ కార్పొరేషన్. ఇతరులతో కావాలి. ద గ్రేట్ మ్యాన్ పాల్, ద ఛాంపియన్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వానికి ఒక గొప్ప ఛాంపియన్ అని చెప్పుకోవాలి. వెన్ హీ వాజ్ ఇన్ రోమన్ ప్రిజన్, వెన్ హీ వాజ్ రైటింగ్ ద సెకండ్ ఎపిసోడ్ టు తిమోతి, వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ హిమ్, అందరూ ఆయన్ని విడిచిపెట్టేసినప్పుడు, డూ యు నో వాట్ హీ సెడ్? తిమోతి, ఎవ్రీబడి లెఫ్ట్ మీ ఆర్, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ ఫీలింగ్ బిట్ డౌన్, బట్ అట్ దట్ టైమ్ క్రైస్ట్ కేమ్ అండ్ కంఫర్టెడ్ మీ. క్రీస్తు వచ్చి నన్ను బలపరిచాడు. There was one man called Onesiphorus. He came and he was with me. ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు. When that person came searching to be with Paul, that gave him great comfort. ఆయనకు గొప్ప ఆదరణ ఇచ్చింది. My friends, as Christians, if you are not craving for that fellowship with other Christians, ఒక క్రైస్తవుడిగా తోటి క్రైస్తవులతో ఆ సహవాసం కోసం నీలో ఆ ఆకలి లేకపోతే, ఆ దప్పిక లేకపోతే, ఆ తపన లేకపోతే, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. నీ ఆత్మీయతలో ఏదో తేడా ఉన్నది. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమను అనుభవిస్తే అందించాలని ఆశ ఉంటది. క్రీస్తు ప్రేమను ఇతరులు అందుకుంటే దాన్ని విని నువ్వు ఆస్వాదించాలి అనుకుంటావు. ఇతరుల నుంచి క్రీస్తు ప్రేమను నువ్వు పొందాలి అని ఆశపడుతూ ఉంటావు. What a beautiful thing it is. My friends, as a community, we can understand, we can comprehend, we can receive the love of God. My friends, I only introduced what is this love. నేను ఓన్లీ పరిచయం చేశాను. Tomorrow, maybe next week, we will try to look at the dimensions of that love. ఆ ప్రేమ యొక్క కొలతలు మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. బట్ మై ఫ్రెండ్స్, I want to ask you 2 questions. 2 questions అడుగుదాం అనుకుంటున్నాను. Question number 1, you are a Christian. There is no doubt about it. You know the Bible. నీకు బైబిల్ తెలుసు. But my question is this. Where is Christ inside your heart? నీ హృదయంలో క్రీస్తు ఎక్కడున్నాడు? Is he on the throne or on the cross? That's my question number 1. Question number 2. Are you growing in love? ప్రేమలో ఎదుగుతున్నావా? క్రీస్తు యొక్క శ్రమ, క్రీస్తు యొక్క సిలువ మరణంలో నీ యొక్క వేరు లోనకి వెళ్ళిపోతున్నాయా? క్రీస్తు ప్రేమలో వేరు పారి, రూటెడ్. ఆయన పునరుద్ధాన శక్తి మీద నీ యొక్క విశ్వాసాన్ని కట్టుకుంటూ వచ్చావు. హ్యావ్ యు బిల్ట్ అప్
on the power of resurrection as its foundation. My friends, in fellowship, are you willing to grow in love? సహవాసంలో, ప్రేమలో ఎదుగుతున్నావా? Do you have that craving to be with the fellow believers? తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి అనేటువంటి తాపత్రయం నీకుందా? Do you have that? Are you growing in love? దేవుని ప్రేమలో ఎదుగుతున్నావా?